ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కోటి రూపాయల చొప్పున బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ కార్ రేస్ లో ముఖ్యంగా క్విడ్ ప్రోకో జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా చూస్తుంటే దానికి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందా అంటే దానికి అవుననే సమాధానం వినిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూస్తున్నాము. గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 41 కోట్ల అయితే ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. అయితే ఏప్రిల్ 8, 2022 నుంచి అండ్ అలాగే అక్టోబర్ 10, 2022 మధ్య ఈ గ్యాప్లో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే కోటి రూపాయల చొప్పున బాండ్స్ కూడా కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు అలాగే బీఆర్ఎస్ మధ్య ఈ రెండింటి మధ్య కూడా డీల్ జరిగిందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వస్తుంది. సో బాండ్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్కు గ్రీన్కో ఇచ్చిన బాండ్లు. సో 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి బీఆర్ఎస్కి ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య ఈ మధ్య కాలంలో అంటే ఏప్రిల్ 8 నుంచి 2022 అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోటి చొప్పున బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కు అందించాయి గ్రీన్కో కంపెనీలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రైట్, బీఆర్ఎస్ కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది గ్రీన్కో. సో క్విడ్ ప్రోకో జరిగిందా అంటే దీనికి ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ను తప్పించుకోవడానికి సో ఇలా చేసినట్లుగా మనకి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య ఈ రెండింటి మధ్య కూడా ఒక డీల్ జరిగింది. గ్రీన్కో అలాగే దాని అనుబంధ కంపెనీల నుంచి కోటి రూపాయల చొప్పున మొత్తం 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అయితే బీఆర్ఎస్కి వచ్చాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాము. క్లియర్ అప్డేట్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన బాండ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ను తప్పించుకోవడానికి గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందంటే ఇక్కడ క్లియర్గా మనకి అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రీన్కో అలాగే దాని అనుబంధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని కంపెనీల నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. సో ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య ఈ మధ్య గ్యాప్లో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులు ఇచ్చినట్లుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే కోటి రూపాయల చొప్పున ఆ బాండ్స్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చాయి గ్రీన్కో కంపెనీలు. రైట్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అశోక్, మనం చూస్తూ ఉన్నాము ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మనం దానికి సంబంధించిన గ్రీన్కో ఏదైతే మనకి బాండ్స్ ఇచ్చిందో బీఆర్ఎస్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. సో 41 కోట్లు ఉంది, ఒక్కొక్క బాండ్ కోటి రూపాయల చొప్పున. సో ఏంటి అసలు ఏం జరిగింది ఒక్కసారి క్లియర్ అప్డేట్స్ అందిస్తారా?
ఫార్ములా ఈ రేసులో కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది జనాలందరికీ కూడా. ఇవాళ కేటీఆర్ నడిపిన డ్రామా కావచ్చు, ఏసీబీ విచారణకు వచ్చినట్టే వచ్చి గేట్ దగ్గర నుంచి గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సంథింగ్ ఈ కేసులో నిలువున ఇరుక్కుపోయాను, అవసరమైతే అరెస్ట్ కావచ్చు ఏమోనన్న భయంతోనే కేటీఆర్ రకరకాల ఈ డ్రామాలన్నీ కూడా నడిపిస్తున్నారని అర్థమవుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన వ్యవహారం ఏంటంటే గ్రీన్కోకి సంబంధించి, గ్రీన్కో కేటీఆర్కి మధ్య సంబంధం ఏంటి, గ్రీన్కోకి ఈ ఫార్ములాకి సంబంధించి, ఫార్ములా ఈ రేసుకి సంబంధించి సంబంధం ఏంటి. ఇందులో గ్రీన్కో సంస్థ చైర్మన్గా ఉన్న చలమలశెట్టి అనిల్ కుమార్ నుంచి దాదాపు 41 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు అత్యధికంగా, మిగిలిన పార్టీలు కూడా ఎంతో కొంత ఫండ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 41 కోట్ల రూపాయల ఫండ్ గ్రీన్కో కంపెనీ ఎందుకు చెల్లించింది, ఇక్కడే క్విడ్ ప్రోకో జరిగిందా అన్నదే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ కేసులోంచి అంటే ఈ కేసులో బహుశా గ్రీన్కో కంపెనీ కూడా ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ క్విడ్ ప్రోకో కేటీఆర్ అంశము గ్రీన్కోకి ముడిపెట్టి ఎందుకు అంటున్నాం అంటే హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మొట్టమొదట స్పాన్సర్గా వ్యవహరించింది గ్రీన్కో కంపెనీ. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది, భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకుంది. సో వాళ్ళ వల్ల ఆ ఫార్ములా ఈ రేస్కి ఎంత పబ్లిసిటీ వచ్చిందో ఇది కండక్ట్ చేయడం వల్ల గ్రీన్కో కంపెనీకి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి కూడా అదే రకంగా తమ సంస్థను ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది గ్రీన్కో కంపెనీ. అయితే అనూహ్యంగా హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్కి మాత్రమే స్పాన్సర్షిప్గా వ్యవహరించిన గ్రీన్కో కంపెనీ నెక్స్ట్ అంటే మళ్ళీ 2023 ఫిబ్రవరిలో జరగాల్సిన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో సెషన్ జరగాల్సి ఉంది, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఫార్ములా ఈ రేస్ని రద్దు చేసిందో ఆ రద్దు చేసే ముందే గ్రీన్కో కంపెనీ ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఎందుకు అంటే మొదట జరిగిన సెషన్లో తాము తీవ్రంగా నష్టపోయాం, అనుకున్న ఫలితాలు రాలేదు, సో భారీ ఎత్తున ఖర్చు పెట్టాం, ఇక పైన ఖర్చు పెట్టలేం భరించలేము అంటూ సెకండ్ సెషన్ జరగాల్సిన సెషన్ ఆల్రెడీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఏదైతే నెక్స్ట్ జెన్ కంపెనీకి 54 కోట్ల రూపాయలు దాదాపు ఇంకా ఈవెంట్ జరగకముందే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో, సో ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని మేము స్పాన్సర్షిప్ చేయలేమంటూ అనూహ్యంగా గ్రీన్కో కంపెనీ తప్పుకోవటం వల్ల అది కూడా ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు స్పాన్సర్షిప్గా వ్యవహరించిన సంస్థ అనూహ్యంగా నెక్స్ట్ సెషన్కి తప్పుకోకపోతే ఆ భారం అంతా కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గ్రీన్కో కంపెనీ ఎందుకు అనూహ్యంగా తప్పుకుంది, ఎలా తప్పించేందుకు అంటే ఇది భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ముందుగానే ఊహించి గ్రీన్కో తప్పుకుందా, లేకపోతే తెలివితేటలతో ఇకపైన దీన్ని కొనసాగించకూడదని తప్పుకుందా, అందులో భాగంగా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకునే క్రమంలో 41 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో ఇచ్చింది అనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వ్యూహాత్మకంగా కేటీఆర్ఏ గ్రీన్కో కంపెనీని రెండో సెషన్ జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్షిప్ నుంచి తప్పించి తద్వారా ఆ గ్రీన్కో కంపెనీ నుంచి 41 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నట్టుగా ఇక్కడ కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ తర్వాత స్పాన్సర్షిప్గా వ్యవహరించి దానిలో నష్టాలు వచ్చాయని, ఇక భరించలేవని, స్పాన్సర్షిప్ చేయలేమని తప్పుకున్న గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి అదే సమయంలో 41 కోట్లు ఎందుకు ఇచ్చింది, ఇక్కడే క్విడ్ ప్రోకోనా కాదా అన్నది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పించుకోవడానికే గ్రీన్కో ప్రమోటర్లు ఈ బీఆర్ఎస్తో డీల్ చేసుకుని కేటీఆర్తో డీల్ చేసుకుని దీని నుంచి తప్పుకున్నారు అనేది ఇప్పుడు కొంత లాజికల్ క్వశ్చన్గా కనిపిస్తుంది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏప్రిల్ 8, 2022 అప్పటికి బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ సీఎంగా ఉన్నారు. సో అప్పుడే ఫార్ములా ఈ రేస్ కూడా జరిగింది. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చింది గ్రీన్కో కంపెనీ. ఏదైందాక నేను చెప్పిన 41 కోట్లు. ఇక్కడ మీరు ఇప్పటివరకు కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా పిక్చర్ కనపడుతుంది. ఫార్ములా ఈ రేస్ జరిగింది కూడా అదే సమయం, ఫార్ములా ఈ రేస్ నుంచి నెక్స్ట్ సెషన్కి తప్పుకుంటున్నానని ప్రకటించింది కూడా అదే సమయం. సో అదే సందర్భంలో నష్టం వస్తుంది, మేము స్పాన్సర్షిప్ చేయలేము, మేము భరించలేమని తప్పుకున్న గ్రీన్కో కంపెనీ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల నిధులు ఎలా ఇచ్చింది, ఇది ప్రధానమైన క్వశ్చన్గా మనకి ఇక్కడ కనపడుతోంది. సో ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి ఈ 41 కోట్ల రూపాయల నిధుల్ని గ్రీన్కో కంపెనీ ఇచ్చింది. అది కూడా స్వయంగా కంపెనీ చైర్మన్ చలమలశెట్టి అనిల్ పేరుతోనే ఈ ఫండ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఎస్బీఐ బాండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది. 1 కోటి చొప్పున బాండ్స్ను కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇచ్చి గ్రీన్కో కంపెనీలు ఈ విధంగా రుణం తీర్చుకున్నాయి అన్నట్టు. అంటే స్పాన్సర్షిప్ నుంచి తప్పించినందుకు వ్యూహాత్మకంగా 41 కోట్లు ఇచ్చి దీని నుంచి వ్యూహాత్మకంగా తప్పుకున్నట్టుగా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. డేటులతో సహా మన క్లియర్గా డేటా మొత్తం కూడా సంపాదించాము.
ఒకటి గ్రీన్కో కంపెనీ ఏ విధంగా బాండ్స్ కొనుగోలు చేసింది, ఏ సందర్భంలో ఏ విధంగా తన రుణం తీర్చుకునే విధంగా ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా ఈ విధంగా కేటీఆర్కు ఏ బాండ్స్ ఇప్పించింది అనేది క్లియర్గా ఈ మధ్య గ్యాప్లో అప్ టు 9th వరకు ఎప్పుడు ఖాళీ ఉందో దాని తర్వాత మళ్ళీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒకసారి గ్రీన్కో నుంచి నగేష్ ఒకసారి చూడండి, గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఏ విధంగా వచ్చింది, ఏ డేట్లో వచ్చిందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 8, 2022న ఒక్కొక్కటి ₹1 కోటి చొప్పున ఎలక్టోరల్ బాండ్స్ని గ్రీన్కో కంపెనీ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన బాండ్స్ అన్నింటిని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కింద ఇచ్చింది. ఒకటి ఫస్ట్ ఏ బాండ్ ఏ కంపెనీ నుంచి కొనుగోలు చేసిందనేది చూద్దాం. ఎందుకంటే గ్రీన్కో కంపెనీ అనేది రకరకాల కంపెనీలుగా విస్తరించింది. కొన్ని పేపర్ కంపెనీలు ఉంటాయి, కొన్ని ఊరు పేరు లేని కంపెనీలు ఉంటాయి. అన్నిటికీ కూడా గ్రీన్కో అనే ఉంటుంది. విండ్ పవర్ ఉంటుంది, సోలార్ పవర్ ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని కొన్ని పేపర్ కంపెనీలు సహజంగానే సృష్టిస్తారు. వాటన్నిటి ద్వారా ఒక్కొక్క కంపెనీ ద్వారా ఒక్కొక్క బాండ్ని ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. 8 ఏప్రిల్ 2022న తొలి బాండ్ని కొనుగోలు చేశారు. అది కూడా గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. బేసిక్గా ఇలాంటి కార్పొరేట్ కంపెనీలో జరిగేది ఏంటంటే కొన్ని కంపెనీలు మాత్రమే రన్నింగ్లో ఉంటాయి, మిగిలిన కంపెనీలన్నీ కూడా పేపర్ కంపెనీలు అంటారు. అంటే కంపెనీ ఎక్కడ ఉండదు, పేరు మాత్రం ఉంటుంది. బ్యాంకులో లోన్ల కోసం ఆ కంపెనీని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ కంపెనీ నడుస్తుంది అన్నట్టు ప్రూవ్ చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ని చూపిస్తారు, దాని అడ్రస్ చూపిస్తారు. అంటే ఒకే అడ్రస్లో 5-6 కంపెనీలు ఉంటాయి, 10-15 కంపెనీలు కూడా ఉంటాయి. సో ఆ కంపెనీ నుంచే ఈ రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇస్తారు. ఆ కంపెనీల ద్వారా, అంటే నేను చెప్పిన పేపర్ కంపెనీల ద్వారానే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొంటారు. ఎలక్టోరల్ బాండ్స్ కొన్నప్పుడు అది లీగలైజ్ అయిపోతుంది. అయిపోయినప్పుడు వైట్ అమౌంట్ని అందులోకి డంప్ చేస్తారు. కాబట్టి ఈ వీళ్ళు పెట్టిన పేపర్ కంపెనీ కూడా రిజిస్టర్ కంపెనీ కింద గుర్తింపబడుతుంది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయా కంపెనీల నుంచి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. 8 ఏప్రిల్ 2022న గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మొదటి ₹1 కోటి బాండు ఒక్కొక్కటి ఈ కంపెనీలన్నీ కూడా బేసిక్గా దేశవ్యాప్తంగా గ్రీన్కో కంపెనీ అనేది నేను చెప్పినట్టుగా ఒక్క హైదరాబాద్ బేస్ చేసుకునే ఉండవు. అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అవి పనిలో పనిచేస్తున్నాయో లేదో, మనుగడలో ఉన్నాయో లేదో, నడుస్తున్నాయో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ నేను చెప్తున్నాను 2022 ఏప్రిల్ 8వ తేదీన ₹1 కోటి బాండ్ని గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ గ్రీన్కో సంస్థ కొనుగోలు చేసింది. బాండ్ నంబర్ 11,997, ₹1 కోటి. ఇష్యూ బ్రాంచ్ కోడ్, అంటే ఈ బాండ్ని ఇష్యూ చేసిన బ్రాంచ్ కోడ్, అంటే ఎస్బీఐ నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ అన్నీ కూడా కొనుగోలు చేశారు మ్యాక్సిమం. దాని కోడ్ 00847. కావాలంటే మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా డేటా దొరుకుతుంది. ఇష్యూ చేసిన బ్యాంకు బ్రాంచ్ కోడ్ 00847, ₹1 కోటి. దాని బాండ్ నంబర్ 11991. అండ్ దెన్ పెయిడ్ ₹1 కోటి బీఆర్ఎస్ పార్టీకి. దాని పేరు ఏమని ఉంటుందంటే చలమల శెట్టి అనిల్ కుమార్, ప్రమోటర్స్, అంటే కామన్ లింక్ పర్సన్ విత్ గ్రీన్కో. సో ఇక్కడ చలమల శెట్టి అనిల్ పేరు మీద ఇక్కడ ఇష్యూ అయింది. ఇంకా మరికొన్ని కంపెనీలు ఉంటాయి. గ్రీన్కో హెచ్ఎం కైలాస్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దీని ద్వారా కూడా ₹1 కోటి ఎలక్ట్రోరల్ బాండ్ తీసుకున్నారు. బాండ్ నంబర్ 12,101. ఇది కూడా చలమల శెట్టి అనిల్ కుమార్ పేరు మీద ఈ బాండ్ ఇష్యూ అయింది. తర్వాత గ్రీన్కో సోలార్ పవర్ ధర్మవరం లిమిటెడ్, ఇది దాని కోడ్ నంబర్ బాండ్ నంబర్ 11,991, ₹1 కోటి. ఇది కూడా చలమల శెట్టి అనిల్ పేరు మీద. గ్రీన్కో శ్రీ సాయి కృష్ణ హైడ్రో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పేరు మీద ఇంకో ₹1 కోటి ఎలక్ట్రోరల్ బాండ్ కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి దానం చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత ఇంకోటి గ్రీన్కో సుమేజ్ హైడ్రో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా చలమల శెట్టి అనిల్ పేరు మీదే ₹1 కోటి బాండ్ ఇష్యూ చేశారు. అట్లాగే ఇంకొకటి రాయలసీమ విండ్ ఎనర్జీ లిమిటెడ్, అట్లాగే ఆర్టీ రెన్యూవల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, సరోజా రెన్యూవల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ భాస్కర పవర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ విధంగా తర్వాత గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పేరు మీద, అంటే గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు 1, 2, 3 కోట్ల బాండ్లు కొనుగోలు చేశారు, 3 సార్లు కొనుగోలు చేశారు. అట్లాగే గ్రీన్కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పేరు మీద ఇంకో ₹1 కోటి ఎలక్ట్రోరల్ బాండ్ కొనుగోలు చేశారు. అట్లాగే గ్రీన్కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఒకే పేరు మీద ₹2 కోట్ల బాండ్లు కొనుగోలు చేశారు. సనోలా విండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్ఈఐ వీనస్, అంటే వీనస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ₹2 కోట్ల బాండ్లు. తనోట్ విండ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్,
అచింత్య సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద 4 కోట్ల రూపాయల బాండ్ అండ్ గ్రీన్ భారత్ సోలార్ పవర్ లిమిటెడ్ పేరు మీద ఇంకో 1 కోటి రూపాయలు, పెన్నార్ రెన్యూవల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ ఫోటో వటాలిక్ మెదక్ ప్రైవేట్ లిమిటెడ్, సో విష్ణుపుర సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా మొత్తం దాదాపు 41 కంపెనీల నుంచి 41 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ని గ్రీన్కో కంపెనీ కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, నష్టాల్లో ఉన్నామని స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుని అదే సమయంలో నష్టాల్లో ఉన్న సంస్థ 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఎలా ఇచ్చింది. ఇక్కడ డేట్లతో సహా దొరికిపోయారు. ఈ బాండ్లన్నీ కూడా ఇష్యూ అయింది. మీరు క్లియర్గా చూస్తే ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే దాదాపు ఒక 7 నెలల వ్యవధిలో 41 కోట్ల రూపాయలని విడతల వారీగా వివిధ కంపెనీల పేరుతో ఒక్కొక్క 1 కోటి రూపాయలు చొప్పున ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసి వాటిని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఇక్కడ మనం ఒకసారి లిస్టు మొత్తం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. దాదాపు 41 కంపెనీలు, అవన్నీ కూడా మీరు చెప్పాను, కొన్ని ఏమో రన్నింగ్లో ఉంటాయి, కొన్ని మ్యాన్ పవర్ను చూపిస్తారు, కొన్ని పేపర్ కంపెనీలు ఉంటాయి. కేవలం బ్యాంకు లోన్ల కోసం ఈ విధంగా బ్లాక్ మనీని వైట్ చేసుకునే క్రమంలో ఇలాంటి పేపర్ కంపెనీలు క్రియేట్ చేసి వాటి ద్వారా ఆ రాజకీయ పార్టీలకి ఫండ్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. గ్రీన్కో కంపెనీ కూడా అదేవిధంగా కొనసాగించింది. ఇక్కడ గగ్దారి హైడ్రో పవర్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్కు 1 కోటి రూపాయలు, గ్రీన్కో ఆస్థా ప్రాజెక్ట్స్ నుంచి 1 కోటి రూపాయలు, గ్రీన్కో హిమ్ కైలాష్ హైడ్రో పవర్ సెనేట్ నుంచి 1 కోటి రూపాయలు, గ్రీన్కో సోలార్ పవర్ ధర్మవరం నుంచి 1 కోటి రూపాయలు, గ్రీన్కో శ్రీ సాయి కృష్ణ హైడ్రో ఎనర్జీస్ నుంచి 1 కోటి రూపాయలు, గ్రీన్కో సుమేజ్ హైడ్రో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు. ఇవన్నీ ఇంతకుముందు నేను చదివాను. ఇవి కాకుండా ఇంకా ఇదే గ్రీన్కో పేరుతో కాకుండా వేరు పేర్లతో అదే గ్రీన్కో సంస్థకు సంబంధించిన కంపెనీల నుంచి 1 కోటి రూపాయలు, ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు చొప్పున ఈ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది. రాయలసీమ విండ్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 కోట్లు, సరోజ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, ఎస్ఈఐ భాస్కర పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, ఎస్ఈఐ ఎనర్స్టార్ రెన్యూవల్ ఎనర్జీ నుంచి 1 కోటి రూపాయలు, ఎస్ఈఐ మిహిర్ ఎర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 కోట్ల రూపాయల బాండు, శ్రేయస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 కోట్లు, గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ లిమిటెడ్ నుంచి 3 కోట్లు, గ్రీన్కో రాయల్ విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 3 కోట్లు, సోనాల్ విండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 కోట్లు, ఎస్ఈఐ వీనస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2 కోట్లు, టనౌట్ విండ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, అచింత్య సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 4 కోట్లు, గ్రీన్ బ్రిక్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, పెన్నార్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, ప్రీమియర్ ఫోటో వోల్టాయిక్ మెదక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, సువర్చాస్ సోలార్ పవర్ లిమిటెడ్ నుంచి 1 కోటి రూపాయలు, విశ్వరూప సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి 2 కోట్ల రూపాయలు. ఇందులో మీకు కొన్ని కంపెనీలకు మాత్రమే ఆ కంపెనీ పేరు మొదట్లో గ్రీన్కో అని ఉంటుంది, మిగిలిన అన్ని కంపెనీలు కూడా వేరు పేర్లు ఉంటాయి. పర్టికులర్గా నేను ఇంతకుముందు చదివాను, కొన్ని గ్రీన్కో ఆస్థా, గ్రీన్కో హిమ్ కైలాష్, గ్రీన్కో సోలార్ పవర్, గ్రీన్కో సాయి కృష్ణ, ఇలాంటివి కొన్ని కంపెనీలకి డైరెక్ట్గా వాళ్ళ పేరు ఉంటుంది. మిగిలిన కంపెనీలకి గ్రీన్కో అనేది ఉండదు. రాయలసీమ విండ్ ఎనర్జీస్ అని ఉంటుంది, ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది, సరోజ రెన్యూవబుల్ అని ఉంటుంది, ఎస్ఈఐ భాస్కర ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది, ఎన్స్టార్ రెన్యూవబుల్ అని ఉంటుంది, శ్రేయస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్రీన్కో కంపెనీకి సంబంధించినవి. మొత్తం టోటల్గా 2022 ఏప్రిల్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 10, 2022 మధ్యలో దాదాపుగా 1 కోటి రూపాయలు ఒక్కొక్క బాండ్ చొప్పున 41 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్, అంటే ఇందులో దాదాపు 41 కంపెనీల నుంచి 41 కోట్ల రూపాయలు ఈ విధంగా కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది అనడానికి ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్గా కనిపిస్తుంది. మీకు డాక్యుమెంట్లు కూడా క్లియర్గా ఇచ్చాము. ఇప్పుడు గ్రీన్కో కంపెనీకి సంబంధించిన చలమలశెట్టి అనిల్ కావచ్చు, చలమలశెట్టి సునీల్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీటికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రేపొద్దున ఈడీ విచారణలో కూడా ఇవే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. నష్టాల్లో ఉన్నానని గ్రీన్కో కంపెనీ ఎందుకు తప్పుకుంది, అసలు గ్రీన్కో కంపెనీని స్పాన్సర్షిప్కి ఒప్పించింది ఎవరు, వాళ్లే డైరెక్ట్గా వచ్చారా, స్పాన్సర్షిప్కి మీరు ఆహ్వానించారా? అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫార్ములా ఈ రేస్ కార్కి స్పాన్సర్షిప్ చేసిన గ్రీన్కో కంపెనీ అనూహ్యంగా ఒక సెషన్కి మాత్రమే చేసి 2వ సెషన్కి ఎందుకు తప్పుకుంది? అంత నష్టాల్లో ఉన్నామని చెప్పిన సంస్థ మీ పార్టీకి 41 కోట్లు అదే సమయంలో ఎట్లా ఇవ్వగలిగింది? ఇది క్విడ్ ప్రోకో జరిగిందా లేదా, ఇది మీ అండర్లో జరిగిందా లేదా, మీరు చెప్తే జరిగిందా, వ్యూహాత్మకంగా మీరే గ్రీన్కో కంపెనీని తప్పించారా?
తప్పించడం ద్వారా అలా తప్పించినందుకు 41 కోట్ల రూపాయలు మళ్ళీ ఆ కంపెనీ నుంచి మీరు తీసుకున్నారా? అసలు చలమలశెట్టి అనిల్కి మీకు ఉన్న సంబంధాలు ఏంటి, మీ ఫ్రెండ్షిప్ ఏంటి? బేసిక్గా చలమలశెట్టి అనిల్, చలమలశెట్టి సునీల్ వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎక్కువ వ్యాపార సంస్థలని నడుపుతూ ఉంటారు. కాకినాడ బేస్గా వీళ్ళ వ్యాపారాలు మొట్టమొదట ప్రారంభమయ్యాయి. ఇందులో చలమలశెట్టి సునీల్ కుమార్ అనేక పార్టీలు మారారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేశారు. అంటే చలమలశెట్టి అనిల్ వాళ్ళ సోదరుడు చలమలశెట్టి సునీల్ కుమార్. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎంపీగా ఒకసారి పోటీ చేశారు, మళ్ళీ వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ జనసేనకు వచ్చారు. ఇట్లా రకరకాలుగా చెప్పాలి అంటే ఆయన 4 సార్లు ఇప్పటివరకు ఎంపీగా పోటీ చేశారు చలమలశెట్టి సునీల్ కుమార్. కాకినాడ నుంచి, ఏలూరు నుంచి ఇట్లా రకరకాలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇంతవరకు చలమలశెట్టి సునీల్ కుమార్ ఒక పార్టీలోనూ నిలకడగలేరు. కానీ అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. పర్టికులర్గా ఏపీలో 4 ఎన్నికల్లో 4 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కుమార్, ఆయన సోదరుడు చలమలశెట్టి అనిల్ కుమార్, వీళ్ళిద్దరు కూడా గ్రీన్కో కంపెనీకి సంబంధించిన అధిపతులు. సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అక్కడ రాజకీయ పార్టీల తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కుమార్, అనిల్ కుమార్కి ఇక్కడ ఉన్న కేటీఆర్కి, తెలంగాణలో ఉన్న కేటీఆర్కు సంబంధాలు ఏంటి? ఇక్కడే మనం దీని గురించి డిస్కస్ జరగాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒప్పించి, అంటే గ్రీన్కో కంపెనీని ఒప్పించి ఫార్ములా ఈ రేస్కు స్పాన్సర్షిప్గా తీసుకొచ్చింది ఎవరు, అనూహ్యంగా తప్పించింది ఎవరు, తప్పించిన తర్వాత బాండ్స్ రూపంలో ఈ డబ్బు అంతా కూడా ఎలా వెళ్ళింది, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడికి వచ్చిన ఏసీబీ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఈడీకి అటెండ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఇవే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ వ్యూహాత్మకంగా తన లాయర్లను లోపలికి అనుమతించట్లేదంటూ బేసిక్గా ఏసీబీ విచారణకు అటెండ్ అయినప్పుడు కోర్టు అనుమతితో తప్ప రెగ్యులర్గా ఎప్పుడు కూడా లాయర్లను అనుమతించరు. రెగ్యులర్గా రావాల్సిందే, వాళ్ళే అటెండ్ కావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వెళ్ళాలి. ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే వాళ్ళ లాయర్ల సమక్షంలోనే విచారణ జరిపించాలని కస్టడీకి తీసుకున్న సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా వీళ్ళు పిలిచినప్పుడు విచారణకు రావాలి, సింగిల్గానే రావాలి, అటెండ్ అయ్యి వెళ్ళాలి. కానీ లాయర్లు అనుమతించట్లేదనే కారణంతో, హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ ఉందనే కారణంతో చెప్పి రోడ్డు మీద నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవటం అనేది వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే, ఈ క్విడ్ ప్రోకోలో మరోసారి చిక్కుకుంటానన్న భయంతోనే కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ రోడ్డు మీద నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది.